హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. సో ఈరోజు వచ్చేసి నేను ఏదన్నా నాకు నేను గిఫ్ట్ చేసుకుందాం అనేసి అని చెప్పి సెల్ఫ్ గిఫ్ట్ ఏదన్నా తీసుకుందామని చెప్పి క్యారెట్ లైన్కి వచ్చాను. నార్మల్గా ఎప్పటి నుంచో ఏదన్నా ఒక చిన్నది కానీ ఆరెల్స్ ఏదన్నా ఒక డైమండ్ సెట్ కానీ తీసుకుందాం అనేసి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. సో ఫస్ట్ యాక్చువల్లీ నా దగ్గర ఒక చైన్ ఉంది, దానికి నేను ఇయర్ రింగ్స్ తీసుకోలేదు. సో దానికోసం నేను 18 క్యారెట్లో ఏదన్నా గోల్డ్ విత్ డైమండ్ ఏదైనా మ్యాచ్ అవుతుందేమో అని చెప్పని నేను గోల్డ్ వాళ్ళకి ఇచ్చాననమాట. ఈ చైన్కి నాకు ఏదైనా మ్యాచింగ్ కావాలి అని చెప్పని. సో ఈ గోల్డ్ అంటే నా చైన్ వచ్చేసి 22 క్యారెట్. సో ఇక్కడ 18 క్యారెట్లో దానికి మ్యాచ్ అవ్వట్లేదు అనేసి అని చెప్పి చాలా ట్రై చేశాము. సో ఆ రోజు నేను తీసుకునే టైంకి ఈ చైన్ నాకు అంటే బడ్జెట్లో అంటే స్కీమ్ కట్టి తీసుకున్నాను. సో అనుకోకుండా బడ్జెట్లో ఇయర్ రింగ్స్ రాలేదని చెప్పి నేను తీసుకోలేకపోయాను. సో దానికి ఇప్పుడు ఏదైనా మ్యాచింగ్గా ఏదైనా తీసుకుందాము అనేసి అని చెప్పి అనుకున్నాను. మ్యాచింగ్ కాకపోయినా ఏదైనా ఇయర్ రింగ్స్ ఆర్ సింపుల్గా ఏదైనా డైమండ్ రింగ్ కానీ అంటే ఒక 50,000 లోపు ఏదైనా బడ్జెట్లో బ్లాక్ బీడ్స్ విత్ ఇయర్ రింగ్స్ కానీ అలాగా ట్రై చేద్దాం అనేసి అని చెప్పి అనుకొని వచ్చాను. ఫస్ట్ అయితే ఈ చైన్కి ఏదైనా మ్యాచింగ్ అవుతుందా అనేసి అని చెప్పి ఇయర్ రింగ్స్ చాలా చూశాను. బట్ నాకు పర్టికులర్గా దీనికి మ్యాచ్ అయినట్టు ఏం అనిపించలేదు. ఎందుకంటే ఇవి విత్ 18 క్యారెట్స్ విత్ డైమండ్ వస్తుంది కాబట్టి నా చైన్ అంతా ప్యూర్ గోల్డ్ కదా. సో మ్యాచ్ అవ్వలేదు. నార్మల్గా నా ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ సజెషన్ ఇచ్చారు, ఇక్కడ దానికి సెట్ అవ్వవు ఇయర్ రింగ్స్ అని. బట్ నేనే ఒకసారి ట్రై చేద్దాము, దీన్ని కూడా ఎట్లా వెళ్తున్నాము కదా తీసుకుందాము చూద్దాము అనేసి అని చెప్పి తీసుకొని వెళ్ళాను. బట్ ఇయర్ రింగ్స్ అయితే బాగా క్యూట్గా ఉన్నాయి, డైలీ వేర్కి స్టడ్స్ లాగా ఆఫీస్ వేర్కి అలాగా పెట్టుకోవచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనము డైలీ బడ్జెట్లోనే అంటే డైలీ వేసుకోవచ్చు, డైలీ బడ్జెటే వచ్చేస్తుంది. ఒక 10,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మనం ఒక స్టడ్స్ అవి వచ్చేసి ఒక 13,000లో ఆర్ 15,000లో వచ్చేస్తాయి. అంటే సింపుల్ డైమండ్ లో డైలీ వేర్కి అండ్ జీన్సెస్ అలా వేసుకున్నప్పుడు కూడా క్యూట్గా ఉంటాయి స్టడ్స్. నేను ఎక్కువ స్టడ్సే ఇష్టపడతాను డైలీ వేర్కి. నాకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అలాగ నచ్చవు. నేను ఇప్పుడు ప్రస్తుతం పెట్టుకునేవి కూడా చిన్న స్టడ్సే ఉంటాయి. సో నేను ఎక్కువ ఇష్టపడను. డైలీ వేర్కి ఏదన్నా ఫ్యాన్సీగా తీసుకుందాము చిన్న స్టడ్స్ అనేసి అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇక్కడ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. బట్ నేనైతే స్టడ్స్ చూశాను. యాక్చువల్గా నాకు ఒక ఫ్లవర్ టైప్ స్టడ్స్ అయితే నచ్చాయి ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు. అంటే నా బ్లాక్ బీడ్స్ ఉండే, అది గోల్డ్ బ్లాక్ బీడ్స్ దానికి మ్యాచ్ అవుతాయి అనిపించింది. సో నేను అవి ట్రై చేశాను. అవి వచ్చేసి 24,000 పడ్డాయి. నేను లాస్ట్ టైం క్యారెట్ లైన్కి వచ్చినప్పుడు ఒక డైలీ వేర్ రింగ్ అండ్ లైక్ ఒక 3 or 4 గ్రామ్స్లో సింపుల్గా చైన్ తీసుకున్నాను. అది అట్ ప్రెజెంట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సో దానివల్ల మీకు నేను ఫోటో యాడ్ చేయలేకపోతున్నాను. అప్పుడు నేను అప్పట్లో తీసుకున్నప్పుడే బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగుంది. సో డైమండ్ అంటే క్యారెట్ లైన్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అంతేకాక ఇక్కడ మనము జోయల్కాస్ మలబార్లో అట్లా స్కీమ్ ప్లాన్ చేసుకున్నట్టు ఇక్కడ కూడా మనం ఒక 1,000 నుంచి స్కీమ్ ప్లాన్ చేసుకున్నా కూడా ఒక ఇయర్ రింగ్స్ స్కీమ్ అయిపోయేసరికి ఏదో ఒకటి సింపుల్గా డైమండ్స్లో తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు తెలియదేం కాదు గోల్డ్ ఎలా పెరిగిపోతుందో. సో డైమండ్ కూడా అలానే ఉందనుకో. బట్ నేనైతే ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఏదో ఒక స్టడ్స్ తీసుకోవాలి 20,000 లోపే అనుకున్నాను, అంటే 15,000 అలాగా. అండ్ ఇప్పుడు ఒక స్టడ్స్ తీసుకున్నాను గోల్డ్ కలర్, అంటే అవుట్ సైడ్ బార్డర్ అంతా గోల్డ్ వచ్చి మధ్యలో డైమండ్ స్టోన్ వస్తుంది. సో అది తీసుకున్నాను డైలీ వేర్కే అని చెప్పనేసి మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఏది తీసుకున్నాను. అది ఎంత కాస్ట్ పడిందో కూడా మీరు గెస్ చేయండి నేను చెప్పేలోపు. నేను ఫస్ట్ నాకు జాబ్ చేసే టైంలో క్యారెట్ లైన్లో
ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. బట్ నాకు అది పడుకునేటప్పుడు కుచ్చుకుంటూ ఉండేది. సో, ఇప్పుడు ఇది వీళ్ళు కొత్తగా వెనక మర్ర రాకుండా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు ఇలా కుచ్చుకోకుండా. సో, నేను ఇప్పుడు ప్రస్తుతం పెట్టుకున్న స్టడ్స్ అయితే తీసుకున్నాను. ఇదొచ్చేసి 13,500 పడింది నాకు. అండ్ ఒక స్కీమ్ కూడా ప్లాన్ చేసుకున్నాను నేను. అండ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఒక 35,000లో చూశాను. బట్ నేనొచ్చేసి అది బ్లాక్ బీడ్స్ అయితే తీసుకోలేదు. ఆల్రెడీ నా దగ్గర ఇలాంటిది ఒక ఇన్ఫినిటీ వచ్చిన బ్లాక్ బీడ్స్ ఉంది అనేసి అని చెప్పి నేను అంటే లాస్ట్ టైం జాయల్లో తీసుకున్నాను. దానికి నేను డైమండ్ దానిపైకి విత్ సెట్ తీసుకున్నాను. గోల్డ్ పైకి నేను ఇయర్ రింగ్స్ తీసుకోలేదు అప్పుడు నాకు నచ్చకుండా ఉంటే. సో, నేను జస్ట్ ఊరికే మంగళసూత్ర లైక్ బ్లాక్ బీడ్స్ ఊరికే చూశాను కానీ బట్ నేను అంత ఇష్టపడలేదు తీసుకునేదానికి. పర్టికులర్గా నేను అన్నీ ట్రై చేసిన దాంట్లో నాకు ఇది బాగా నచ్చింది. ఇది వచ్చేసి అరౌండ్ 37,000 చెప్పారు. నాకు ఇది నచ్చింది అనేసి అని చెప్పి వీడియో తీసుకున్నాను. అంటే ఇది కార్ట్లోకి యాడ్ చేసుకున్నట్టు వీడియో క్లిప్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఏదో ఒక దానికి తీసుకుందాము అండ్ బర్త్డే కానీ యానివర్సరీ అట్లా ఏదో ఒకటి వస్తుంది కదా. సో, అప్పుడు ప్లాన్ చేసి తీసుకుందాము అని చెప్పి ఊరికే వీడియో యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నా గ్యాలరీలో కూడా సేవ్ చేసి ఉంటుంది కదా అనేసి అని చెప్పి అని. అండ్ మాది అంటే మా హస్బెండ్‌ది మేలో బర్త్డే ఉంది. సో, ఆయన కోసం నేను ఏదైనా ఒక రింగ్ ఆర్ ఏదైనా గిఫ్ట్ చేద్దామని చెప్పని రింగ్స్ చూస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడే జస్ట్ ఊరికే చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి చూశాను కానీ నేనేం పర్టికులర్గా ఏం తీసుకోలేదు. ఇంకా జెంట్స్‌కి అయితే ఇక్కడ ప్లాటినం రింగ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. వీళ్ళకి ఎప్పుడైనా గిఫ్ట్ చేయాలన్నా లేకపోతే ఎవరికైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఎంగేజ్మెంట్ రింగ్స్ కానీ లేకపోతే ఆర్ ఎల్స్ మన కజిన్స్కి ఇవ్వాలన్నా కూడా బాగున్నాయి ఇక్కడ రింగ్స్ అయితే. ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ చేసేదానికి మనకి ఇక్కడికి వచ్చి మనం ఏదైనా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే స్టడ్స్ కానీ రింగ్స్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా సింపుల్గా బ్లాక్ బీడ్స్ ఇచ్చినా కూడా బాగుంటుంది. ఎందుకంటే మనీ ఇచ్చే బదులు ఇది ఇస్తే కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అనేసి అని చెప్పని. అండ్ నేను బ్లాక్ బీడ్స్ది బ్రాస్లెట్ తీసుకుందామని అనుకుంటూ ఉన్నాను. అంటే ఎప్పుడన్నా ఫ్యాన్సీగా ఎక్కడికైనా వెళ్ళేదానికి కొంచెం బాగుంటుంది కదా అనేసి అని చెప్పని. అండ్ ఒక బ్లాక్ బీడ్స్ బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను. అది ఎంతో ఒక 24,000 పడింది. అండ్ ఈ స్టడ్స్ అయితే తీసుకున్నాను. అంటే ముందు చెప్పినట్టే 13,500 పడింది. అండ్ నేను ఈ సింగిల్ లేయర్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఇది 24 అప్రాక్సిమేట్గా 25 బిలో 20 అబవ్ పడింది. కరెక్ట్గా నాకు గుర్తుకు లేదు. అండ్ డబల్ చైన్ది బ్రేస్లెట్ తీసుకుందామని చెప్పి అనుకున్నాను కానీ అది నా బడ్జెట్ దాటిపోయింది. సో, అందుకని చెప్పి నేను అది తీసుకోలేకపోయాను. నేను నాది గోల్డ్ బ్లాక్ బీడ్స్ ఉందని చెప్పాను కదా, దానిపైకి ఇయర్ రింగ్స్ ఇది మ్యాచ్ అవుతుందని చెప్పని ఇది తీసుకున్నాను. ఇది కూడా అరౌండ్ 18,000 పడింది.